SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అంతర్జాతీయ స్థాయిలో మలేషియాలో జరిగిన కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన విశ్వ విజేతగా నిలిచి భారతదేశ విజయ కేతనాన్ని ఎగురవేశారు. వివరాల్లోకి వెళితే మలేషియాలో జరిగిన 20వ అంతర్జాతీయ ఓకినోవా కుజురోయ్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బాలం రాయ్లోని నివసించే మంచోళ్ల సాయి కుమార్ విజయకేతనం ఎగరవేసి ఇండియా పేరు ప్రతిష్టలను పెంపొందించారు. కుజకిస్తాన్, సింగపూర్ దేశాలతో తలపడి మలేషియాతో ఫైనల్ రౌండ్లోని మలేషియాపై గెలిచి గోల్డ్ మెడల్ సాధించి విశ్వ విజేతగా నిలిచారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సాయి కుమార్ ను అతని నివాసం వరకు కూడా స్నేహితులు, క్రీడాకారులు ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు. ఆయన కుటుంబ సభ్యులు హారతలిచ్చి స్వాగతం పలికారు. సాయి కుమార్ వారి తల్లిదండ్రుల దీవెనలు తీసుకుని ఎంతో సంతోషంతో కుటుంబ సభ్యులతో గడిపారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ తాను చిన్నప్పటి నుంచి కూడా ఈ పోటీలంటే చాలా ఇష్టపడేవాడినని, ఫ్యాషన్ గా నేర్చుకుని క్రమక్రమంగా డిస్ట్రిక్ట్ లెవెల్, అలాగే స్టేట్ లెవెల్, ఇండియా లెవెల్ ఆడి మెడల్స్ సాధించానని, ఇటీవల మలేషియా దేశం నుంచి తనకు అవకాశం రావడంతో ఈ పోటీల్లో 20 దేశాలకు సెలెక్ట్ గా అందులోని 12 దేశాల మధ్య పోటీ తీవ్ర స్థాయిలో జరిగిందని, ఫైనల్లో 4 దేశాలకు చేరుకోగా అందులో మలేషియా దేశంపై తాను విజయం సాధించినందుకు నాకు ఎంతో గర్వంగా ఉందని ఆయన చెప్పారు. తాను పేద కుటుంబం నుంచి వచ్చిన వాడినని, పేదరికం కూడా లెక్క చేయకుండా ఒకవైపు కుటుంబాన్ని పోషించుకుంటూ మరోవైపు ఉద్యోగం చేస్తూ తాను గెలుపు పొందటం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. తాను అంతర్జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొనడం ఎంతో గర్వంగా ఉందని, తాను నేర్చుకున్నటువంటి ఈ శిక్షణను యువతకు నేర్పిస్తూ భవిష్యత్తులో మరిన్ని అవకాశాల కోసం పోటీలకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో సహకరించాలని, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తనకు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారని, తాను అంతర్జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొనేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు సాయి కుమార్. నేను ఇక్కడ బాలం రాయ్లో ప్రియాంకలో అపార్ట్మెంట్లో ఉంటాను. నేను ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఒక ప్యాషన్గా జరిగింది. 2004లో నేను స్టార్ట్ చేసిన కరాటే అండ్ కుంఫు స్టార్ట్ చేసుకొని ఇప్పుడు దాదాపు ఒక 20 ఏళ్ళ నా కష్టం. ఇన్నిసార్లకు నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి స్టేట్ లెవెల్ కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ, నేషనల్ లెవెల్ కానీ ఆడుకుంటూ ఇప్పుడు ఇంటర్నేషనల్ నుంచి నాకు కాల్ రావడం, నేను వెళ్ళి ఇంటర్నేషనల్ ఇండియన్ రిప్రజెంట్ చేయడం నాకు ఒక అదృష్టంగా అనుకున్నాను. నా కష్టం ఇవాళ విజయంతో తిరిగి వచ్చినందుకు, మీ అందరు సపోర్ట్ ఉన్నందుకు చాలా హ్యాపీ. ఇంత కష్టం అంటే ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ నుంచి ఆడుతున్నాను. దీనికి ఇప్పుడు నాకు ఎందుకు వచ్చిందంటే ఎంత ఎంట్రన్స్ ఫీజులో కానీ చాలా ఎక్కువ ఫీజు ఉంటుంది. ఆ అమౌంట్ నేను పెట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు నేను పనిచేస్తున్న ఒక జైకో సేఫ్టీ అనే కంపెనీలో నేను సేఫ్టీ ఇంజనీర్గా వర్క్ చేస్తాను. నాకు వచ్చిన జీతాన్ని సగం ఇంట్లో ఇచ్చి కూడా సగం నా ప్రాక్టీస్కి అండ్ నా ఎంట్రన్స్ ఫీజులో కట్టుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు ఇంటర్నేషనల్ అనేది చాలా ఎక్కువ ఫీజుతో ఉంటే చాలామంది నాకు కొద్దిగా గవర్నమెంట్ నుంచి కొద్దిగా అంత సపోర్ట్ చేశారు. నాకు నా ఫ్రెండ్స్ కానీ, నా మీడియా మిత్రులంతా నాకు కొద్దిగా సపోర్ట్ చేసుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చారు. మా మాస్టర్ కూడా హెవీ ఫీజు లేకుండా తక్కువ ఫీజు ఏదో తీసుకోవాలి గురుదక్షిణ లాగా తీసుకుంటూ నాకు ఇప్పటిదాకా ఆయన చాలా సపోర్ట్ చేసిండు. నా 20 ఏళ్ళ కష్టం ఇవాళ ఇండియాని రిప్రజెంట్ చేస్తే ఇండియా ఫస్ట్ ప్లేస్ వచ్చింది. అక్కడ జరిగే ఒక ఇంటర్నేషనల్ మలేషియాలో దాదాపు ఒక 20 కంట్రీల పైగా వచ్చినాయి. లాస్ట్ ది బెస్ట్ 12 కంట్రీస్ని సెలెక్ట్ చేసి అందులో మ్యాచ్ పెడితే నాకు 4 కంట్రీస్ తోటి పడ్డది. అందులో నేను గోల్డ్ మెడల్ కొట్టుకొచ్చాను. కరాటే అండ్ మన కటా అండ్ మన స్పైరింగ్ వీటిలలో నేను గోల్డ్ మెడల్ ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఓన్లీ వెపన్ కటా దాంట్లో సిల్వర్ మెడల్ సెకండ్ ప్లేస్ వచ్చింది. సో నాకు గోల్డ్ మెడల్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ విజయాన్ని అందరికీ అంకితం చేస్తున్నా. ఇక్కడ దాకా వెళ్ళి ఈ హ్యాపీనెస్ని నాకు ఇచ్చినందుకు గవర్నమెంట్ కానీ, మీడియా వాళ్ళకని, ఫ్రెండ్స్ కానీ అందరికీ నేను కృతజ్ఞతను. ఎప్పటికీ వీళ్ళకు రుణపడి ఉంటాను. ఇలాంటి మరెన్నో విజయాలు రావాలంటే నాకు పోవడానికి ఇంటర్నేషనల్ లెవెల్కి కొంచెం నాకు గవర్నమెంట్ కానీ అందరు సపోర్ట్ చేస్తే నేను కొంచెం ముందుకు వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. अलवाल बोलाराम से मैं साई का मास्टर हूँ. साई इधर से कैनेडा से बोलाराम तक जर्नी करते हुए 10 किलोमीटर आना जाना, मतलब 20 किलोमीटर करते हुए मेहनत करके स्टेट लेवल, नेशनल लेवल करते हुए आज इंटरनेशनल लेवल गया. तो मेरे लिए बहुत गर्व है क्योंकि पिछले बार मैं गया था इंटरनेशनल. मैं भी मलेशिया से गोल्ड मेडलिस्ट हूँ. उसके बाद में अभी मेरा स्टूडेंट मारा. मेरे लिए बहुत खुशी की बात है. ऐसा हमको मीडिया वालों का और गवर्नमेंट का सपोर्ट रहा तो हम बहुत आगे तक जा सकते. सबका सपोर्ट आना बोल के मैं बोल रहा हूँ. शुक्रिया.